తల్లికి వందనం పడిందా అండి? అందరికీ తల్లికి వందనం పడింది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము కూడా పలకరించి మాట్లాడాం. తల్లికి వందనం పడిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లికి వందనం, తండ్రికి వందనం, భువనేశ్వరమ్మకి వందనం, చంద్రబాబు నాయుడు గారికి వందనం అండి. ఎందుకంటే ఈరోజు తల్లికి వందనం పడిందంటే 11వ తారీఖున, ఆ 11వ తారీఖున ప్రతి ఒక్కరికి యూస్ఫుల్, ప్రతి ఒక్కరికి యూజ్ అయింది. ఎందుకంటే 11వ తారీఖు స్కూల్ ఓపెనింగ్స్ టైంలో లెజెండరీ హీరో అంటే చంద్రబాబు నాయుడు గారేనండి. నిజంగా ఆయన టాలెంటెడ్, ఆయన ఆలోచన అనేది అసలు ఆ హీరోకి సాధ్యమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పడిద్ది అని చెప్పారు, కానీ ఒక్కళ్ళకే వేశారు. ఈ ప్రభుత్వంలో, మన కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు తల్లికి వందనం మా 3 పిల్లలకి పడింది, 4 పిల్లలకి పడింది అని చెప్తుంటే మాకే అదొక హ్యాపీ, ఒక మంచి ఆనందం అనేది కలుగుతుంది మా దాంట్లోనే. ఎందుకంటే వాళ్ళకి 11వ తారీఖు స్కూల్స్ ఓపెనింగ్. ఎందుకంటే 11వ తారీఖు స్కూల్స్ ఓపెనింగ్లో స్కూల్స్కి వెళ్ళి ఆ తల్లికి వందనం అనేది ప్రతి ఒక్క తల్లికి యూస్ఫుల్ అయింది. ఎందుకంటే బుక్స్ తీసుకోవాలి ఆ టైంలోనే, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి ఆ టైంలోనే. ఎందుకంటే 12వ తారీఖు తల్లికి వందనం, 13వ తారీఖు వెళ్ళి పిల్లలందరూ స్కూల్ ఒకప్పుడు స్కూల్కి వెళ్ళడానికి, బుక్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గత 4 సంవత్సరాలు అయితే అసలు ఇబ్బందికరం. స్కూల్కి వెళ్ళడానికైనా, పిల్లలకి కానీ ఏదైనా తీసుకోవడానికి, బుక్స్ తీసుకోవడానికి ఏదైనా. ఈ ఇయర్ అయితే మాత్రం పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే బుక్స్ తీసుకున్నారు, స్కూల్ యూనిఫామ్ తీసుకున్నారు. అలాగే 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలకి పడిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఫీజు కూడా వచ్చేసిద్ది, స్కూల్ ఫీజే వచ్చేసిద్ది. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే మరి అంతమంది పిల్లలకి వేస్తాను అని చెప్పారు కదమ్మా. చెప్పిన మాట మీద నిలబడి చూపించారంటారా? మరి చెప్పిన మాట నిలబెట్టి చూపించిన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. తల్లికి వందనం వేస్తానన్నారు, వేసి చూపించారు. మొన్న స్కూల్ రిలీజ్ అయ్యే ముందుల అందరి ఇళ్లలోకి చెప్పిన మాట నిలబెట్టుకొని ఆయన లెజెండరీ హీరోగా అయిపోయారు. తల్లులందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాన్ని అయితే అసలు మేము మర్చిపోలేము. ప్రతి ఒక్క తల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ గత ప్రభుత్వంలో ఒక్కళ్ళకే అమ్మఒడి పడేది. ఆ ఒక్కఒడి అమ్మఒడికే సగం మందికి పడింది, సగం మందికి రాలేదు. అలాంటిది ప్రతి ఇంట్లో అసలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ పథకం మాత్రం అంత హైలైట్ అయిపోయిందండి. అలాగే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క పథకం కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కదమ్మా. పింఛన్లు కానివ్వండి, అలాగే ఇప్పుడు మత్స్యకారులకు కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, నెక్స్ట్ ఆగస్ట్ నెల నుంచి మరి ఫ్రీ బస్సులు అని కూడా అంటున్నారు కదా. సో ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నా కూడా మరి ఎందుకని అపోజిషన్ వాళ్ళు ఇంకా కూడా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని విమర్శిస్తున్నారు? అది వాళ్ళ ఫేక్ మాటలండి. వాళ్ళు ఎలాగో వాళ్ళకి పనులు లేవు కదా. ఇప్పుడు ఏదైనా రాజకీయం చేయాలంటే కూడా వాళ్ళకి ఏం పని లేదు కదా. మరి దీని గురించి అయినా వాళ్ళు మాట్లాడుకోవాలి కదా, విమర్శ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఏం జాబులు ఉన్నాయి, ఇంకా ఇంట్లో కూర్చొని దీని గురించి విమర్శ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే చేసేవాళ్ళు చేసి చూపిస్తున్నారు, ప్రజలందరికీ తెలిసిపోతుంది. అదే ప్రజలు ఈరోజు అందరూ ఒక్కటైపోయి ఈరోజు నారా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారంటే ఆయన పని చేసి చూపిస్తున్నారు కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. అదే ప్రజల్లో తెలుస్తుంది కదా. పడి అమ్మ తల్లికి వందనం మా అబ్బాయిలకి, మనవాళ్ళకి, వాళ్ళకి పడ్డాయి అమ్మ. 2 ఉంటే 2, 3 ఉంటే 3 అందరికీ పడ్డాయి. చాలా సంతోషపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆయన ఒక్కళ్ళకే ఇస్తానన్నారు, 2కి ఇస్తానని ఒకళ్ళకి ఇచ్చారు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. 4 ఉంటే ఒక ఆమె అయితే 6గురికి వచ్చినాయి అంట. ఎంతో సంతోషపడుతున్నది. 6గురికి వచ్చినాయి అంట. 6గురికి వచ్చినాయి అంట. ఎంతో సంతోషపడుతున్నది. డబ్బు అందరికీ పంచిపెట్టారు. అభివృద్ధి చెప్పిన మాట చేస్తానని చెప్పి అన్ని అభివృద్ధులు బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అందరూ ఆనందపడుతున్నారు. చాలా చెప్పలేని సంతోషపడుతున్నారు. మరి నిజంగానే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు కదమ్మా. చెప్పిన మాట మీద నిలబడి చూపించారంటారా?
చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేశారు. ఆ గతంలో అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ ఆయన తీసేసేసారు. అన్నపూర్ణమ్మని తీసేసిన వాళ్ళు ఎవరు లేరు, తను తీసేసాడు. ఇప్పుడు పేద ప్రజలు అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు చక్కగా 5 రూపాయలకి భోజనం అంటే ఏమొస్తుంది, ఒక టీ కప్పు అట్లా చక్కగా పొద్దున పూట 3 ఇడ్లీ పెడుతున్నారంట, చక్కగా సాంబార్ వేసి పెడుతున్నారంట. అసలు ఎంత బాగుందోని ఎంతో ఆనందిస్తున్నారు. 5 రూపాయలకి భోజనం అంటే ఏమన్నా వస్తుంది అసలు? చక్కగా భోజనం చేస్తున్నామమ్మా. చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా బాగుంది. ఆయన చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. స్పాట్లో పింఛన్ పెంచుతానన్నారు. స్పాట్లో 7,000 రూపాయలు ఆయన ఎక్కిన రోజు నుంచి మొదలు పెట్టారు. ప్రకటించిన కాడ నుంచి ఫస్ట్ 7,000 ఇచ్చారు, తర్వాత 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన ఏమి ఇవ్వగలిగాడు? గతంలో 1000 రూపాయలు పెంచుతానన్నాడు. 250 రూపాయలు పెంచడానికి ఎంత టైం పెట్టింది? 4 సంవత్సరాలు పట్టింది. ఈయన అన్నట్టు స్పాట్లో చేస్తున్నారుగా. పెద్ద ఆయన చాలా రాముడు అంటే ఆయన. ఆంధ్రప్రదేశ్ అందరూ నమ్మకం అమ్మ పథకాలు అన్నీ అమలు పరుస్తారు ఆయన. వచ్చే ఆగస్టు 15వ తారీఖు బస్సు అన్నీ వదులుతానంటున్నారు. అందరికి వదులుతారని ఆశిస్తున్నారు. ఆయన చాలా చాలా బాగా చేస్తున్నారని అందరూ ఆనందపడుతున్నారు. మరి ఇప్పుడు ఈ తల్లికి వందనం మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో మరి జగన్ గారు ఒకరికే ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాను అని చెప్పడం జరిగింది కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎంతమందికి ఇస్తానంటే అది అంత గతంలో ఇప్పుడు ఎంత ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది. వచ్చినాయి అని ఆనందపడటం కాదు. కొంతమంది ప్రజలు అయితే అమ్మ మాకు డబ్బులు రాకపోతే మరి దేశం అభివృద్ధులు చేస్తున్నారు, రాజధాని ఎంత అభివృద్ధి చేస్తున్నారో, పోలవరం ఎంత అభివృద్ధి చేస్తున్నారో అభివృద్ధులు కావాలి కానీ డబ్బులు వాళ్ళు వచ్చి వదిలించవు. అసలు ఒక రోడ్డు వేసిన వాళ్ళు ఉన్నారా గతంలో? ఏం చేశారని అందరినీ పొడుసుకు సాంబటం తప్పితే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు తగాదాలు అన్నీ అసలు ఒకటి కాదు. ఇప్పుడు ప్రశాంతతగా బతుకుతున్నారు. రాముడు అంటే ఆయన చక్కగా గెలిపించుకున్నాం అందరం కలిసి. చక్కగా లోకేష్ బాబు కానీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. పిల్లల గురించి కూడా అన్ని పుస్తకాలు, బ్యాగులు, కనీసం బ్యాగుల మీద కూడా వాళ్ళ పేరు పెట్టుకోకుండా గత ప్రభుత్వంలో ఇళ్ళు కూడా ప్రభుత్వం పేర్లు రంగులేసి అలా చేశాడమ్మా. ఇప్పుడు అందరికి ఎక్కడ స్థలం ఉందో ఎక్కడుందో ఏదుందో కూడా తెలియదు. అవన్నీ రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయాడు. ఒక్కడికి ఇల్లు ఇచ్చిన పాపం పోలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని నేను చెప్తున్నారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకుని ఒక లైన్ పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన చాలా సంతోషపడుతున్నారని చాలా ఆనందంగా ఉంది. అమ్మ మరి రేషన్ కూడా గతంలో మరి జగన్ గారు ఉన్నప్పుడు ఇంటి వద్దకు వచ్చేది బండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతి తీసుకొని వచ్చారు. డిపోకి వెళ్ళి తీసుకోవాలి. 15వ తారీఖు వరకు 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు రేషన్ అనేది అని చెప్పి పెట్టారు కదమ్మా. ఇది ఎలా అనిపించింది? ఇది ఎలా అనిపించేదే ఉంది. గతంలో 2 రోజులు, 1 రోజు 2 రోజులు ఉండేది. అందరూ ఒక మెయిన్ రూట్లో పెట్టుకుని వెళ్ళేవాడు. అందరూ వచ్చి తీసుకుంటారని ఒక్కొక్కళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఉండేవి కదా, అయిపోయినాయి అని చెప్పేవాళ్ళు. పని మానుకుని అక్కడ ఉండాల్సి వచ్చింది కదా. ఇప్పుడు పని మానుకోకుండా 15 రోజులు ఇస్తానంటున్నారు. ఎవరు వీలైనప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. ఇది చాలా బాగుంది. పెద్దవాళ్ళకి వికలాంగులకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. అలాగే ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా ఇబ్బంది పడేదేముందమ్మా, చాలా సంతోషం. ఏదో గిట్టన వాళ్ళు చెప్తా ఉంటారు అలా పడుతున్నాం ఇలా పడుతున్నాం ఇబ్బందులని, కానీ ప్రజలు ఎవరు ఇబ్బందులు పడట్లేదు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది పడితే మేమైతే ఊరుకుంటామా? చంద్రబాబు నాయుడు గారు అయితే ఊరుకుంటారు? అసలు ఆయన ప్రజలకు చేసే సేవ చేసే మనిషి. లోకేష్ బాబుని అసలు ఎంత అవమానించారో, ఎన్ని తిడుతున్నారో ఇప్పటికి కూడాను. ఆయన ఎంత ఓరు పట్టి అంత వాళ్ళ న్యాయం ప్రకారం చేసుకెళ్తున్నారు. వాళ్ళు చేసిన పనులే వీళ్ళు చెప్తున్నారు కానీ ఇంకా అలాగే ఏమి దుర్మార్గం చేయట్లేదు. మమ్మల్ని రాజధాని ఆడవాళ్ళని కూడా అంత దుర్మార్గంగా ఏసీ రోగాలు వచ్చినాయి అని అంత అవమానిస్తున్నారు. మీరు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదంతా మీకు వస్తే తెలుస్తుంది. ఒకళ్ళని అన్నవాళ్ళు శిక్ష చక్కగా అనుభవిస్తారు. ఎప్పుడైనా సరే ఉచితంగా ఒకళ్ళని అనకూడదు. అది అన్నది గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకళ్ళ మీద మాత్రం బురద చల్లబాకుండా. నేను పాదయాత్ర వెళ్ళేవు, అందరూ 2-3 చచ్చిపోయారు. అలా జనాన్ని చచ్చిపోవడానికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు కానీ అసలు ఒక మెయింటైన్ చేత కదా నీకు. గొర్రెలు పడిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? వచ్చారని చూస్తారు. వాళ్ళని భద్రపరచుకోవటం తెలియదా? జనం నశింపు కోసం నువ్వు వెళ్తున్నావా? జనం భద్రత కోసం వెళ్తున్నావా? దేనికోసం వెళ్తున్నావు? నీకు ఓటేసి గెలిపించుకోవటం ఎందుకు గెలిపించుకుంటున్నారు? ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి అని న్యాయం చేయమని గెలిపించుకుంటున్నారు. నువ్వు ఇలా అన్యాయం చేసి ఆ రోజు కరోనా వచ్చి అందరినీ చంపేసావు. ఈ రోజుకి కూడా ఎంత బాధపడుతున్నారో. గుండె జబ్బు వచ్చి, కాళ్ళు నొప్పులు వచ్చి, నువ్వు అన్న మేలు ఎవరు మర్చిపోవట్లా. చాలా బాధపడుతున్నారు. నువ్వు ఒక్కటే గుర్తుంచుకోవాలి.